ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ఆటో డ్రైవర్ హత్యకు గురైనట్లు కనిపిస్తోంది. అసలు ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? హత్య చేసింది ఎవరు అనే వివరాలు ఏమైనా ఉన్నాయా? సౌమ్య, ప్రస్తుతం ఇద్దరు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లోపల అటు హత్య చేసిన వెంకటేశ్వర్లు, హత్య కాబడ్డ మృతుడు రాజ్ కుమార్ ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లా పనిచేస్తుంటారు. సో వాళ్ళిద్దరు 12 గంటల 5 నిమిషాల ప్రాంతంలో అదనలత్ జంక్షన్ వద్ద సిగ్నల్ వద్ద ఆగారు. అక్కడ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ముందు వెళ్తున్న రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆటోను డాష్ ఇచ్చి తనను తీవ్రంగా దుర్భాషలాడుతుండగా పక్కనే ఆటో ఆపడం జరిగింది. రాజ్ కుమార్ కూడా ఆటో ఆపి వెంకటేశ్వర్ వద్దకు వెళ్తున్న క్రమం లోపల అప్పటికే వెంకటేశ్వర్లు ఒక పదునైన కత్తి తనతో తెచ్చుకున్నాడు. దాన్ని రాజ్ కుమార్ దగ్గరికి రాగానే తనను విచక్షణ రహితంగా పొడవడంతో తను సైడ్ రిప్స్ నుంచి కూడా తను ఆ హార్ట్ లోపలికి పదునైన నైఫ్ దూసుకెళ్ళింది. ఆ తర్వాత కడుపుపై కూడా దాదాపు 6 పోట్లు పొడిచాడు. సో తను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆ తీవ్ర ఆవేశంతో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడే కుప్పకూలి స్పాట్ లోనే రాజ్ కుమార్ చనిపోయాడు. అయితే ఇద్దరి మధ్య గల ఈ యొక్క కక్షలు మాత్రము అదే ఇద్దరు కూడా మడికొండలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు గౌడ కమిటీ చెందిన వ్యక్తులు. అయితే వీళ్ళు ఉండేటువంటి నివాస ప్రాంతంలోనే అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత తను విడోగా ఉంది. తన భర్త 2 సంవత్సరాల క్రితం చనిపోయిన తర్వాత వెంకటేశ్వర్ అనే వ్యక్తితో ఆమె సన్నిహితగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నుంచి ఆ వివాహిత మహిళతోని ఈ రాజ్ కుమార్ ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ రాజ్ కుమార్ స్నేహం కుదిరింది. తనతో చనువుగా ఉండడంతో వెంకటేశ్వర్లు దాన్ని చూసి జీర్ణించుకోలేకనే రాజ్ కుమార్ ను అడ్డు తొలగించుకోవాలన్నటువంటి కక్షతోనే తను పథకం ప్రకారం తన వెంటనే కత్తి పెట్టుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమికంగా పోలీసుల విచారణ కూడా మా వివాహిత కారణంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగి చంపుకున్నట్టు విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై పోలీసులు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. సో అంటే ఆటో డ్రైవర్ కు సంబంధించి ఇంకా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, లేకపోతే మహిళ కారణంగానే ఇద్దరి మధ్య ఇలాంటి కక్ష వచ్చి తను చంపడానికి దార్చిన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు మృతుడు రాజ్ కుమార్ కు భార్య, ఓ కొడుకు, కుమార్తె కూడా ఉంది. కుమార్తె పెళ్లి కూడా 2 సంవత్సరాల క్రితమే పెళ్లి చేశారు. సో ప్రస్తుతం రాజ్ కుమార్ మృతితోని తన కుటుంబం కూడా అనాథగా మారింది ప్రస్తుతం. సో ఈ ఘటన కూడా నడి రోడ్డుపై 12 గంటల 15 నిమిషాలకు రద్దీగా ఉండేటువంటి అదనలత్ జంక్షన్ లో జరగడం, పక్కనే కూతవేటు దూరంలోనే సుబేదారి పోలీస్ స్టేషన్ కూడా ఉంది. సో అంటే హత్య జరిగేటప్పుడు కూడా అక్కడ దాదాపు 100 మందికి పైగా గుమిగూడు ఉన్నా కూడా ఎవరు కూడా ఈ యొక్క ఘటనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సో ఇదంతా కూడా మిట్ట మధ్య అందరూ చూసుకున్న జరుగుతుంది కూడా టౌన్ లోపల హనుమకొండ టౌన్ లో ఒక కలకలం అయితే రేపుతున్న పరిస్థితి ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.